ప్రేమ ఈజ్ ఈక్వల్ టు కామం, కామం ఈజ్ ఈక్వల్ టు హత్య. ఇప్పటి కొందరు ప్రేమికులు చెప్పేది చేసేది ఇదే. చిటికెన వేలు పట్టుకొని బ్రతికున్నంత కాలం నీతోనే ఉంటా అని 7 అడుగులు వేసి భర్త బ్రతికుండగానే అతని చావుకి ప్లాన్ చేసిందో పుణ్యస్త్రీ. మిథిలేష్ అలియాస్ మిథున్. ఇతను పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఇతనిది బీహార్ బాగల్పూర్ లోని సత్వరాయ గ్రామం. ఇతనికి పెళ్లైంది. భార్య పేరు అంజలి కులరి. వయసు 36 సంవత్సరాలు. వీరికి 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే పిల్లలు పుట్టేదాకా కుదురుగానే ఉన్న అంజలి కాస్త పిల్లలు పుట్టాక పక్క చూపులు చూడటం మొదలుపెట్టింది. వయసు మీద పడుతుంటే కోరికలను ఆలోచనలను అదుపులో ఉంచుకోకుండా ముసలితనానికి వస్తున్న వయసును 10 ఏళ్లు వెనక్కి నెట్టేసి పడుచుపాపలా ఆలోచించేసింది. భర్తతో తన అతి కోరికలు తీరటం లేదు మరి. అందుకే వయసు తగ్గించుకొని పడుచుపాపలా తయారయ్యి వయసులో ఉన్న చాకులాంటి కుర్రాన్ని పడేయాలి అనుకుంది. అప్పుడే ఈ అంజలికి సౌరభ్ అనే 25 ఏళ్ల కుర్రాడు పరిచయం అయ్యాడు. ఈ సౌరవ్ ని భర్త మిథునే పరిచయం చేశాడు. ఓ రోజు పోస్ట్ ఆఫీస్ కి వెళ్తుంటే బైక్ పంచర్ అయింది. ఈ సౌరభ్ బైక్ మెకానిక్ కావటంతో అతని దగ్గరికి వెళ్ళాడు. సర్వీస్ బాగా చేయటంతో అప్పటి నుండి మిథున్ బైక్ రిపేర్ వచ్చినప్పుడల్లా సౌరభ్ దగ్గరికి వెళ్లేవాడు. అలా వెళ్లిన టైంలో ఈ మిథున్ కి సౌరభ్ కి మంచి స్నేహం కుదిరింది. చివరకు ఆ స్నేహం సౌరభ్ ని తన ఇంటికి తీసుకువెళ్లేలా చేసింది. ఆ పరిచయాన్ని అడ్డు పెట్టుకుని అతన్ని లైన్ చేసేసింది అంజలి. ఈ సౌరభ్ అంజలి కన్నా 11 ఏళ్లు చిన్నవాడు. ఆ విషయం అంజలికి తెలిసే అతన్ని కావాలనుకుంది. మరో పక్క ఈ సన్నాసి కూడా అప్పటిదాకా ఆడగాలి తగలక అల్లాడిపోతూ ఈ అంజలి దగ్గర కమిట్ అయిపోయాడు. అప్పటి నుండి కక్కుర్తికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఇద్దరు రెచ్చిపోయారు. బైక్ మెకానిక్ గా పనిచేసే సౌరభ్ ప్రియురాలు నుండి పిలుపు రాగానే రివ్వుమంటూ బైక్ వేసుకుని కాకిలా ఆమె ఇంటి ముందు వాలిపోయేవాడు. ఇక భర్త మిథిలేష్ విషయానికి వస్తే అతనితో అమాయకపు లోకం. రోజు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లటం, పనంతా చేసుకుని సాయంత్రానికి ఇంటికి రావటం. తన పని తను చేసుకుంటూ ఏ విషయాల్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అదే ఈ అంజలికి అడ్వాంటేజ్ అయింది. భర్త అమాయకత్వాన్ని మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ప్రియుడితో ఉంటూ మిథిలేష్ ని వెర్రి పుష్పాన్ని చేసేసింది. పోని అక్కడితో అయినా ఆగిందా అంటే, చిచి ఈ పోస్ట్ ఆఫీస్ మొగుడు నాకొద్దు, నువ్వు చాకులా ఉన్నావు, నీతో ఉంటే స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది, అసలు నీతో గడుపుతుంటే నేను 4 బిడ్డల తల్లినని కూడా మర్చిపోతాను, అందుకే మన ఇద్దరం లేచిపోదాం పదా అంది ప్రియుడితో. సరే అన్నాడు ప్రియుడు. ఇద్దరు పారిపోవడానికి ప్లాన్ కూడా చేసుకున్నారు. అయితే ఆ విషయం కాస్త భర్త మిథిలేష్ కి తెలిసిపోయింది. దీంతో అప్పటిదాకా అమాయకంగా ఉన్నవాడు కాస్త రెచ్చిపోయాడు. బిడ్డల తల్లిని తీసుకువెళ్లడానికి నీకేం పోయే కాలం వచ్చిందని సౌరభ్ ని తిట్టాడు. భార్యకు ఆమె చేసిన పనికి చెంపదెబ్బతో సమాధానం చెప్పాడు. తన మంచితనాన్ని అలసుగా తీసుకోవద్దని హెచ్చరించాడు. అయితే అప్పటికే ప్రియుడి మోజులో పూర్తిగా మునిగిపోయింది అంజలి. ఎటు చూసినా ఏం చేసినా ఆమెకు తన ప్రియుడే గుర్తొస్తున్నాడు. మరో పక్క సౌరభ్ కూడా అంజలి అంజలి అంటూ కలవరించాడు. దీంతో ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు. మనం జీవితాంతం సుఖంగా ఉండాలంటే మిథిలేష్ ని చంపేయటం ఒక్కటే దారంది ప్రియురాలు. ఎలా చంపేద్దామన్నాడు ప్రియుడు. కాంట్రాక్ట్ కిల్లర్స్ ని అరేంజ్ చేసుకుంటే మన చేతికి మట్టంటకుండా మిథున్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంది అంజలి. పైగా నా భర్తను చంపటానికి వాళ్ళు అడిగిన డబ్బంతా నేనే ఇస్తా అంది. ముందు నా భర్తని మన మధ్యలో నుండి తప్పిస్తే చాలు అనటంతో సౌరభ్ ఓ 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ ని అప్రోచ్ అయ్యాడు. వారు మిథున్ ని చంపడానికి 2 లక్షలు అడిగారు. సింగిల్ పేమెంట్ తో మనీ మ్యాటర్ సెటిల్ చేసేసింది అంజలి. వెంటనే పని మొదలు పెట్టండి. ఆలస్యమైతే మన ప్లాన్ అతనికి తెలిసినా తెలుస్తుందని వాళ్ళను తొందర పెట్టింది. ప్రియురాలలా మాట్లాడుతుంటే ఆ స్పీడ్ చూసి ఆశ్చర్యపోయాడు ప్రియుడు. ఓ ప్రేక్షకుల్లా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో మనీ మ్యాటర్ మొత్తం సెటిల్ చేసి భర్తను చంపడానికి ప్లాన్ కూడా అంజలినే వారికి చెప్పి ప్రియుడి వైపు చూస్తూ నా భర్తను చంపటంలో నువ్వే వీరికి హెల్ప్ చేయాలంది. అయితే ఆ మాటలకు కంగు తిన్నాడు ప్రియుడు. మధ్యలో నన్నెందుకు ఇరికిస్తున్నావన్నాడు ప్రియుడు. దొరికిపోతే నాకు చిప్పకూడు తప్పదు, అది తప్పని రోజు నీకు జైలు జీవితం కూడా తప్పదు, అది గుర్తుంచుకో అన్నాడు ప్రియురాలితో. నీకేం కాదంది అంజలి. జస్ట్ నీతో మాట్లాడాలి అని చెప్పి నా భర్తను స్పాట్ దగ్గరికి తీసుకురా చాలు, మిగిలిందంతా వీళ్లే చూసుకుంటారంది. సరే అన్నాడు సౌరభ్. అలా మార్చి 3న సౌరభ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి నీతో మాట్లాడాలి అంటూ మిథున్ ని తన బైక్ పై ఎక్కించుకొని తాము అనుకున్న స్పాట్ అయిన సౌజర్ మార్కెట్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అప్పటికే ఆ 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ అక్కడే రెడీగా ఉన్నారు. మిథున్ రాగానే టైం చూసుకుని 4 కలిసి తుపాకీతో అతన్ని కాల్చేశారు. దీంతో స్పాట్ లోనే చనిపోయాడు మిథున్. ఓ గంట తర్వాత మార్కెట్ దగ్గర శవం ఉందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్పాట్ కి వెళ్లారు పోలీసులు. మిథున్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపారు. మిథున్ చనిపోయిన విషయాన్ని పోలీసులు అతని భార్య అంజలికి చెప్పారు. ఇక అక్కడి నుండి తనలో ఉన్న నటనారాణిని మొత్తం బయటకు తీసింది అంజలి. మిథున్ ని కాల్చి చంపారని పోలీసులు చెప్పటంతో నా భర్త కామ్ గా అతని పని అతను చేసుకుంటూ పోతాడు, అస్సలు ఎవరి జోలికి పోడు, ఏ గొడవల్లో తలదూర్చుడు, అలాంటి వాణ్ణి ఇలా కాల్చి చంపటం ఏంటని వచ్చి రాని ఏడుపును భయపెట్టి మరీ ఏడ్చింది. అయితే ఇక్కడే ఈ అంజలి సూపర్ గా యాక్ట్ చేయాలని పోలీసులకు తనకు తెలియకుండానే వారికి తన మాటల ద్వారా క్లూ ఇచ్చేసింది.
అదేంటంటే నా భర్త చాలా సైలెంట్, అమాయకుడు, ఎవరితో శత్రుత్వం లేదని చెప్పడంతో అవే మైండ్ లో పెట్టుకున్న పోలీసులు మిథున్ గురించి ఆరా తీయగా అంజలి చెప్పిందంతా నిజమే అని తేల్చారు. మరి ఎవరితో శత్రుత్వం లేని వాడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందా అని వారి అనుమానం కాస్త అంజలి మీదకు వెళ్ళింది. అయినా అంజలి మాత్రం తగ్గలేదు. నటనలో పండిపోయిన వారు సైతం అంజలి దగ్గర నటన నేర్చుకునేలా పోలీసుల దగ్గర నటించేసింది. 4 బిడ్డల తల్లిని, భర్త తోడు లేకుండా బ్రతకలేని దాన్ని అలాంటి నన్ను అనుమానిస్తారా అంది. పతివ్రతలకే మహాపతివ్రతను నేను, నన్ను అనుమానిస్తే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అంది. కానీ పోలీసులు మాత్రం ఈ డైలాగ్స్ సినిమాల్లో విని విని విసిగిపోయాం, ఏమైనా కొత్త డైలాగ్స్ ఉంటే చెప్పమన్నారు. చెప్పడానికి ఏం లేదు, నన్ను వదిలేస్తే నేను వెళ్లిపోతా అంది. ఎక్కడికి? నీ ప్రియుడి దగ్గరకేనా అన్నారు పోలీసులు. ఆ మాటలకి నోరెళ్లబెట్టింది అంజలి. అంత షాక్ అయిపోకు, ఓ 10 నిమిషాలు వెయిట్ చేస్తే నీ ప్రియుడు ఇక్కడికే వస్తాడు, అప్పుడు ఇద్దరు కలిసి జైల్లో దెబ్బల కాపురం పెట్టండి అన్నారు. వాళ్ళన్న మాటలకి అంజలికి సీన్ మొత్తం అర్థమైపోయింది. పోలీసులు ఓ పక్క అంజలిని విచారిస్తూనే మరో పక్క ఆమె కాల్ డేటా మొత్తం బయటకు తీశారు. చుట్టుపక్కల వారందరినీ ఆమె గురించి ఎంక్వైరీ చేయగా ఈ అంజలికి సౌరభ్ తో ఎఫ్ఐఆర్ గురించి మొత్తం పోలీసులకు తెలిసింది. పైగా చివరిసారిగా ఈ సౌరభ్ నే మిథున్ ని బైక్ పై ఎక్కించుకున్నాడని తేలింది. అయినా అంజలి యాక్టింగ్ల మీద యాక్టింగ్లు చేస్తూ పోలీసులను ఏమార్చాలని తెగ ట్రై చేసింది. కానీ ఆమె పప్పులేమి పోలీసుల దగ్గర ఉడకలేదు. అంజలితో పాటు ఆమె ప్రియుడు సౌరభ్ ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో సౌరభ్ ప్లాన్ మొత్తం అంజలిదే, జస్ట్ నేను అమలుపరిచానన్నాడు. 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ తో మిథున్ ని చంపేందుకు డీల్ మాట్లాడమని కూడా అంజలే చెప్పిందని, ఆ డబ్బు కూడా తనే ఇచ్చిందని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ 3 కూడా అరెస్ట్ చేశారు. అంజలి చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.